మా ఆమెకి మొత్తానికి సాలిడ్ స్టార్ట్ చేశాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా, అంటే అర్హాన్ కి స్టార్ట్ చేసిన విధానంగా కాకుండా మా ఆమెకి ఒక ప్రాపర్ వేలో స్టార్ట్ చేశాను. అర్హాన్ టైంలో నేనే రీసెర్చ్ చేసుకుని నేనే సెల్ఫ్ స్టడీ చేసుకుని చేశాను. బట్ ఆమెతో స్టార్ట్ చేసినప్పుడు ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ తో చేస్తున్నాను. సో ఇదంతా కూడా మీ అందరికి యూస్ఫుల్ ఉంటుందని వ్లాగ్ చేశాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సాలిడ్స్ కి ప్రిపరేషన్స్ అయితే దీనికి కావాల్సిన థింగ్స్ అన్ని కొనడానికి ఐకియాకి వెళ్ళాము. ఐకియాలో హైచెస్ చాలా ఇన్ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ దాని ట్రే మార్చలేము. ఇలా మనకి సిలికాన్ ప్యాడ్స్ వస్తాయి, అవి పెట్టేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఫుల్ బిబ్ ఒకటి అవసరం ఉంటుంది. బేబీ లెడ్ వీనింగ్ అండ్ ఫుల్ బిబ్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దీని గురించి మీకు తర్వాత అర్థమవుతుంది. అలాగే మా ఆమీర్ కోసం కొన్ని సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నాము. సాఫ్ట్ బుక్స్, సౌండ్స్ చేసే బుక్స్, అవన్నీ కూడా సెన్సరీ డెవలప్మెంట్ కోసం. అండ్ ఐకియాలో సెటప్ చేసే కిడ్స్ రూమ్స్ ఎంత బాగుంటాయి కదా. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం చూసిందంతా కూడా మనం స్వాధీనం చేసుకోలేము. బట్ లుకింగ్ అట్ ఇట్, గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ మన పిల్లల కోసం అది క్రియేట్ చేయడంలో తప్పేమీ లేదు. అందుకే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. షాపింగ్ అంతా చేసుకునే లోపు మా ఆమీర్ చక్కటి ఒక నాప్ తీసుకున్నాడు. అక్కడ నుంచి ఇంకొంచెం పని ఉంటే నేను తబస్సు మేమందరం కూడా బయటికి వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే నాకు ప్రొఫెషనల్ తో ఒక కాల్ ఉంది. తన పేరు సంచిత దస్వాని అండ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత మేము తీసుకొచ్చిన స్టఫ్ అంతా కూడా మా అత్తగారికి చూపించాము. ఏమేమి తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము అవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ వ్లాగ్ చూడండి, కింద ట్యాగ్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2లో కలుస్తాను. బాయ్ గైస్.